ఉంటుంది. అది ఒక సాధారణ మహిళగా మొదలయ్యి విప్లవోత్సవంలోనే కేంద్ర బిందువుగా ఒక మహిళ కొనసాగుతూ అది ఆమె సాయుధ పోరాట యోధురాలై అట్లాగే ఆమె ఒక గొప్ప రచయిత అయి తన ఆచరణలోనే తను చూస్తున్న జీవితాలనే ఈ బయటి ప్రపంచానికి చెప్తున్న గొప్ప నాయకురాలైనప్పుడు ఆ జీవితం చాలా గొప్పది. ఆ జీవితాన్ని చదవడానికి, ఆ జీవితాన్ని పరిచయం చేయడానికి నిజానికి చాలా సమయం అవసరము. చరిత్రలో మనకున్న టైం ఎంతో మనకు తెలుస్తుంది కదా. ఆమె జీవితాన్ని ఇప్పటికే చాలా మన ముందు పరిచింది. ఆమె అనేక పేర్లతో తన రచనలు, తన జీవితాన్ని కొనసాగించింది. అవన్నీ కూడా మనకు తెలుసు, ఇందాక నాన్న చెప్పాడు. అట్లాగే మనకు అనేక మంది ఆమె రచనలు చదువుతాం. మండుతున్న గాయాలు నిజంగా ఆ పుస్తకమే రాయకపోయి ఉంటే ఆదివాసి మహిళల పైన ఎంత హింస కొనసాగుతుందో ఆ దండకారణ్యంలో మనకు తెలిసేదా. అట్లాగే నిప్పై జరుగుతున్న కురుస్తున్న రాజ్యము అనే మరో పుస్తకాన్ని గ్రీన్ హార్ట్ మీద రాయకపోయి ఉంటే ఆ సాల్వజను అరాచకాలు మనకు తెలిసేదియా. అట్లా ఒకటా ఆమె చాలా రచనలు చేశారు. ఆమె నిజానికి విప్లవోత్సవం ఎంత గొప్ప మనుషుల్ని తీర్చిదిద్దుతుందో మనకు ఇట్లా నిలబడి అక్కలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకున్నప్పుడు, అనేక నాయకుల కోసం మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది. ఒక సాధారణమైన మనిషిని గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దడమే కాకుండా అమ్మ పొద్దున కూడా చెప్పింది, తన బిడ్డ చాలా శారీరకంగా బలహీనమైనది, మానసికంగా చాలా దృఢమైనదని. ఎంతో యాతన పడేది శారీరక ఇబ్బందులతో. మిగతా ఇద్దరు మగపిల్లలు అట్లా కాదు, దృఢంగా ఉండేవాళ్ళు. తను మాత్రం చాలా బలహీనమైనది. కానీ ఇంత బలహీనమైన మనిషిని ఒక విప్లవోత్సవం ఎంత తన లోపల ఇమర్చుకొని ఎంత గొప్ప నాయకురాలుగా తీర్చిదిద్దింది. విప్లవోద్యమం మాత్రమే పనిచేసిందా? రేణుకకు ఆ సంసిద్ధత, ఆ చైతన్యము, ఆ చొరవ ఇవన్నీ లేకుండా జరిగిందా? కానీ ఎప్పుడు విప్లవోద్యమంలో వ్యక్తులు ఒక సమూహంలో భాగం. తనని విప్లవోద్యమం తీర్చిదిద్దింది. ఆ విప్లవోత్సవానికి అనేక చేయూతనిచ్చి, తోడ్పాటునిచ్చి ఆ విప్లవోద్యమ పురోగతికి తన లాంటి వాళ్ళు తోడ్పడ్డారు. ఇది కలిసి కొనసాగిన ఒక క్రమం. ఎవరి నుండి దేన్ని విడదీసి చూడలేము. అట్లా తను విప్లవోత్సవంలో ఒక భాగమై గొప్ప నాయకురాలుగా ఇప్పటికీ ఆ పార్టీ చెప్తున్నట్టు అధికార ప్రతినిధిగా కూడా వాళ్ళ ప్రాపగండా కమిటీకి ఉన్న అక్క కోసం మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.